హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. సో గైస్, దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి మెగా టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,000కు పైగా ఎంసీక్యూస్ అయితే యాడ్ చేసామండి. జస్ట్ ఇది 299 రూపీస్కే 299 రూపీస్కే వీటిని అయితే అందజేస్తున్నామండి ప్రజెంట్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. వీటితో పాటుగా ఈ ఆఫర్లో కనుక మీరు తీసుకుంటే మరొక 15 మెగా గ్రాండ్ టెస్ట్లని దీంట్లో యాడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క మెగా టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. మీకు కోర్స్ కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. లేదా టెస్ట్ సిరీస్ అనేటువంటి కామెంట్ అయితే పెట్టండి, మీకు యాప్ లింక్ పంపడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిడ్వైఫరీ అండ్ గైనకోలాజికల్ నర్సింగ్ అనేటువంటి టాపిక్ పైన చాలా ముఖ్యమైన ఎంసీక్యూస్ చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వీటన్నిటిని మనం కవర్ చేయడము జరుగుతుంది. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. డ్యూరింగ్ ఏ prenatal visit, okay, prenatal visit at a 20 weeks gestation, a woman complains a light headedness and shortness of her breath. One action should be nurse take to address these symptoms. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ 20 వీక్స్ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని సిమ్టమ్స్ అయితే చెప్తుందండి. లైట్గా హెడెడ్నెస్ అంటే తలనొప్పి కావచ్చు, ఊపిరి ఆడకపోవడం లాంటివి అయితే చెప్తారండి. అలాంటప్పుడు నర్సులు ఎలాంటి సజెషన్ ఇవ్వాలి వీరికి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎంకరేజ్ లెఫ్ట్ లాటరల్ పొజిషనింగ్. ఓకే, లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అంటే ఎడమ వైపు తిరిగి అయితే పడుకుంటే బెటర్. ద ఎక్స్పాండింగ్ యూటరస్ కంప్రెసెస్ ద ఇన్ఫీరియర్ వేనా కావా causing supina hypotensive syndrome. Left lateral positioning improve venous return and relieves symptoms. Important andi. Okay, next, how should a nurse advise a pregnant woman at a 30 weeks gestation who complains a heartburn? So considering ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అంటే హార్ట్ బర్న్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు 30 వీక్స్లో మరి నర్సులు ఎలాంటి సజెషన్ ఇస్తారు వీరికి? ఆప్షన్ బి అండి, అడ్వైస్ స్మాలర్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే కొద్దిగా చాలాసార్లు ఆహారం తీసుకోవాలని చెప్తారు, ఒకేసారి ఎక్కువ తీసుకోకూడదని చెప్తారు. ఓకే, ప్రోగెస్ట్రోన్ రిలాక్సెస్ ద లోవర్ Progesterone relaxes the lower esophageal sphincter, leading to reflux. Smaller frequent meals reduce gastric distension of an and minimize discomfort. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఫ్రీక్వెంట్ మీల్స్ రెడ్యూస్ అంటే ఉబసం లాంటి సమస్యలను తగ్గించి మరి డిస్కంఫర్ట్ను కూడా తగ్గిస్తుందండి. ఓకే, ఇంపార్టెంట్. ఇన్ distinguishing between a true and false labor, what signs should be a nurse access confirm the onset of a true labor in women's at term? Answer option C అండి. సో contractions that intensify with the activity, contractions that intensify with the activity. Important. చూద్దాం. The labor is characterized by regular, so progressively stronger, so contractions that result in cervical dilation and are not relieved by rest or activity changes. Okay, important. Next one.
A pregnant woman at 28 weeks gestation is concerned about a frequent urination at night. How can the nurse explain this symptom to relation to normal pregnancy changes? తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే వీరికి ఎలాంటి సజెషన్ ఇవ్వవలసి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఎక్స్ప్లెయిన్ దాట్ ఇట్స్ డ్యూ టు యూరిన్ ప్రెషర్ ఆన్ ద బ్లాడర్. అంటే యూరిన్ ప్రెషర్ అనేది కొంత ఉంటుంది, దానివల్లే ఇలా జరుగుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదనేటువంటి సజెషన్ అయితే ఇస్తారు. ద గ్రోయింగ్ uterus applies pressure to the bladder, particularly when lying down, okay, leading to increased nocturnal urination, a common symptom during pregnancy. Important. Next one. A 34-week pregnancy woman presents with a mild ankle swelling. Mild ankle swelling. How should the nurse interpret this finding in a relation to normal pregnancy physiology, and what advice should be given? Ankle swelling లాంటి వచ్చినప్పుడు మరి వీరికి ఎలాంటి సలహా ఇవ్వాల్సి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎంకరేజ్ ఎలివేటింగ్ ఫీట్ అండ్ అవాయిడింగ్ ప్రోలాంగ్డ్ స్టాండింగ్. అంటే ఎక్కువసేపు నిల్చోకుండా కాళ్ళను రిలాక్సేషన్ మోడ్లో ఉంచాలి అని చెప్తారండి. ఓకేనా? మైల్డ్ ఎడిమా ఇన్ ద లోవర్ extremities is common in a late pregnancy due to fluid retention and venous stasis. So, elevating the feet help to reduce swelling by promoting venous return. Next one. What prenatal advice should the nurse give to a pregnant woman concerned about the safety of exercise during pregnancy, and how can it affect a fetal development? ఓకే, అంటే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మరి ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఏదైతే ఉంటుందో గర్భం పైన ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ఆప్షన్ బి అండి. ఎంకరేజ్ మోడరేట్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్. అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయమని చెప్తారండి, లైక్ వాకింగ్ లాంటివి మాత్రమే. ఓకేనా? So moderate exercise during pregnancy is beneficial for both maternal and fetal health. Okay, it improves circulation, reduces back pain, and help in overall well-being without harming fetal development. Okay, గర్భానికి ఎలాంటి నష్టం జరగకుండా అయితే చూడవచ్చు. Next, in a woman who has just delivered, what should the nurse monitor closely during the immediate postpartum period to ensure the prevention of a postpartum hemorrhage? Answer option B and D. So, uterine turn and lucia. చూద్దాం. Postpartum hemorrhage is often caused by uterine atony. Monitoring the uterine tone and lucia closely help in early detection and prevention of excessive bleeding. Important question andi. Next one. During the second stage of labor, what actions should the nurse prioritize to assist in a safe delivery while preventing perineal trauma? Answer option B and D. Apply gentle perineal support during contractions. Okay, apply gentle perineal support during contractions. Providing perineal support and guiding the pace of delivery helps in minimizing the risk of perineal tears and allows for a controlled birth. Okay, na important question andi. Next, what is the most effective nursing intervention for managing a newborn with a mild respiratory distress immediately after birth, considering neonatal physiology? Answer option B and D.
సో అడ్మినిస్ట్రింగ్ ఆక్సిజన్ అండ్ స్టిమ్యులేటింగ్ ద బేబీ. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. మైల్డ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇన్ న్యూ బర్న్స్ కెన్ ఆఫెన్ బీ మేనేజ్డ్ బై స్టిమ్యులేటింగ్ బ్రీతింగ్ అండ్ administering oxygen, which help in establishing regular respiratory patterns. Important. Next, a woman in a labor in a experiencing a prolonged second stage with a no descent of the fatal head. What should be the nurse immediate course of action, considering the risk to both mother and baby? ఏం చేయాలండి? ఆప్షన్ సి, ప్రిపేర్ ఫర్ అన్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ. ఓకే, ఇంపార్టెంట్. సో prolonged second stage labor with a lack of a fetal descent may indicate the need for instrumental delivery to prevent complications like fetal distress and material exhaustion. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీనిపైన నెక్స్ట్ క్లాస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మన యొక్క స్టాఫ్ నర్సింగ్ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుంటేనే మీకు టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. లేదా సో వాటిని అందచేయడం అయితే జరగదు. ప్లస్ అమౌంట్ కూడా పెరుగుతుంది. ప్రజెంట్ దివాళీ ఆఫర్ 299 ఉంది కదా, ఈ ఆఫర్లో తీసుకుంటేనే 299కి వస్తుంది, ప్లస్ మోడల్ పేపర్స్ కూడా వస్తాయి. లేదా ఆఫర్ దాటిందనుకోండి 499 అవుతుంది అమౌంట్, అండ్ మోడల్ పేపర్స్ కూడా రావు. కాబట్టి వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్.